స్వాధీనపరుచుకున్నామని చెప్పి వచ్చి చెప్తున్నారు. అదే మార్గదర్శకాలు మీరు డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళొచ్చని ఎవరు తప్పు? చిట్టి మార్కెటింగ్ చేసింది ఎవరు మొదట్లో? మీకు చెప్పండి చెప్పండి. మేము ఇలా అదే చెప్తున్నా, వాళ్ళకి మీరు ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి, మీకు వద్దన్నప్పుడు నేను చెప్పింది విని కావాల్సినవి తీసుకోండి, నేనేం అనట్లా. అక్కడ 20 లక్షల గ్రూపు జరుగుతుంది పెడుతున్నారని ఎవరు చెప్తారండి? మీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్సేగా. ఏంటి డ్రైవర్ కట్టగలదో లేదో వేయించుకునేప్పుడు అది తెలీదా? ఎవరు తప్పు? అసెస్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఆయన వాచ్మెన్, ఆయన 20 లక్షలు చేసి నెలకి 50,000 కట్టగలడని చెప్పి మీ మార్కెటింగ్ అది తెలుసా? మీరు ఎవరో తెలియదు నాకు, మీరు అడిగిందని చెప్తున్నాను. వాళ్ళు ఇద్దరు నమ్మకస్తమే. సబ్స్క్రైబర్ అదే అండి చెప్తున్నాను. చెప్తా నాకు అర్థమైంది చెప్తా. అప్రోచ్ అయినప్పుడు ఆయన 3 లక్షల చీటీ అడిగారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, ఆయన పేరు, ఊరు, ఆధార్ కార్డు అన్నీ. కానీ ఫిలప్ మేనేజర్ ఎంత చేశాడు? నీకేం పర్వాలేదు ఆయన చెప్పింది. అందుకని మాట పూర్తిగా విన్న తర్వాత మీరు నన్ను అడిగితే మీకు అని చెప్తున్నా. ఆయన బాధితుడు, వినండి, ఎందుకంటే ఆయన బాధితుడు. ఎందుకంటే మాకు తెలియకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు 20 లక్షలు చేసాము, మీరు 5 లక్షలు అడిగారు, అందులో ఖాళీ ఉంది, మేము చూస్తామని చెప్పారు. నేను బాధితుడు తణుకు క్వశ్చన్స్ చేయొచ్చు. సైలెన్స్ బాధితులు వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. ఒక ఆయన అడిగిన అయిపోయింది. 12 నెలల తర్వాత పాడిన తర్వాత 4 పెట్టించాను, 5 పెట్టించాను, 6 పెట్టించాను, 7 పెట్టించాను, 8 పెట్టించాను, సరిపోలా. ఇప్పుడు చెప్పండి, అది ఎవరికి తెలుసు? అది ఎవరికి తెలుసు చెప్పండి. మీరు అలా అంటున్నారు కాబట్టి ఎవరికి తెలుసు? రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి. సార్ మా వ్యాపారం మా వరకే, మీ వ్యాపారం మీది. మీ వ్యాపారంలో లొసుకులేంటో మీకు తెలిస్తే, మా వ్యాపారంలో లొసుకులేంటో మాకు తెలిస్తే. ఇప్పుడు ఒకటి, నా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని డీసీ దగ్గరికి వెళ్ళాలి, ఐసీ దగ్గరికి వెళ్ళాలి, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. డబ్బులు ఎందుకు నాకు అవసరం? నాకు డబ్బులు కావాలి, నేను డబ్బుల కోసం ఇసుకో. మీరు చూడండి నా దగ్గర ప్రతిదీ. సార్ ఎంత చదువుకున్నా సార్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ సార్, ఆయన సబ్స్క్రైబర్ ఇక్కడ ఏంటంటే ఆయన తెలిసి కూడా ఇన్కమ్ ట్యాక్స్ జర్నలిస్ట్ సార్, కాదు ఆయన జర్నలిస్ట్ సార్. ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ ఏంటంటే సార్ మేము ఇప్పుడు కంపెనీ సార్ మా
ఆయన డబ్బులు రిపోర్ట్ చేశారండి 2 lakhs. మీరు ఏం చేయాలంటే ఇంకోటి అటువంటి పెద్దవాళ్ళు రెండోది దీని మీద ఇంకోటి సిఐడి ఎంక్వైరీ ఉంది. మీరు వాళ్ళు కంప్లైంట్ పెట్టండి. సిఐడి ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళు కంప్లైంట్ పెట్టారా? సార్ రిజిస్ట్రార్ తెలియదు సార్, ఆల్రెడీ ఇది ఇష్యూ ఒక 6 నెలల నుంచి జరుగుతుంది. సిఐడికి కంప్లైంట్ పెట్టారా? ఆడ గంగాధర్ హెడ్ ఆఫీస్లో నేను చెప్పి మొత్తం కట్టేసి 9,20,000 కట్టాను. నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను కట్టలేకపోయాను వస్తాను. మా ఏసీ గారు నాకు సబ్సిడీ పెట్టాడు. ఆయన చెక్ చేస్తే 15 లక్షలు 2 lakhs కట్టేశారు. అక్కడ నేను 2 lakhs ఇచ్చేసాను. చూడండి ఇచ్చేసారు 2 lakhs ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ షూట్లోనే నేను ప్రతి నెల కట్టి వేస్తున్నప్పుడు జీతం నేను హైకోర్టుకి వెళ్తే చూడండి, హైకోర్టుకి వెళ్తే మార్గదర్శకులు అక్కడ కోర్టు జడ్జి రెండు గంటలు నేను డబ్బులకు నా డబ్బులు నాకు ఇచ్చి మళ్ళీ 50 lakhs 30 lakhs నాకు ఇచ్చింది 10 lakhs ఇచ్చింది మేడం. 30 lakhs 10 lakhs ఇచ్చిండు. ఇప్పుడు తెలిసింది ప్రాసెస్ అనేది. సంతోష్ ఆల్రెడీ ఫైల్ అయ్యి ప్లాట్ఫామ్ బయట తీసుకో ఇద్దరు తప్ప కెమెరా పట్టుకురా పక్కనోడికి షేర్ బీమా పనిచేసి లక్షలు లక్ష ఇచ్చారంట. ఎవరెవరు Please subscribe Dot News.